టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్ పై ఇప్పుడు దేశమంతా చర్చ నడుస్తుంది. కెప్టెన్సీ బాగానే ఉన్న బ్యాటర్ గా సూర్య పర్ఫార్మెన్స్ మాత్రం కాస్త టెన్షన్ పెడుతుంది. గత 20 ఇన్నింగ్స్ లో ఒక టీ20లో కూడా కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు ఎస్కేవై. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు చేసింది 227 రన్స్. రన్ రేట్ కేవలం 13.35 మాత్రమే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న భారత్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ లో కూడా ఇదే తీరు. ఫస్ట్ మ్యాచ్ లో 12, సెకండ్ మ్యాచ్ లో 5 రన్స్ కే పెవిలియన్ బాట పట్టడంతో మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ గత కొంతకాలంగా ఆందోళన కలిగిస్తుందంటూ కెప్టెన్ కు చురకలంటించారు ఆకాష్ చోప్రా. కెప్టెన్ పని కేవలం టాస్ వేయటం, వ్యూహాలు రూపొందించడమే కాదు, టాప్ 4లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరుగులు చేయటం కూడా ప్రధాన బాధ్యతేనని అన్నారు. సూర్యకుమార్ యాదవ్ యావరేజ్ రేట్ 14 చుట్టూ తిరుగుతుండటం, స్ట్రైక్ రేట్ ఆశించిన స్థాయిలో లేకపోవటం ఆందోళనకరమని అన్నారు. అయితే సూర్యకుమార్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని చెప్పటం లేదు. కానీ రాబోయే టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశారు. టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు నిలకడగా రన్స్ చేయటం అత్యంత కీలకమని, నెంబర్ 3 లేదా 4 రన్స్ లో రాకపోతే వరల్డ్ కప్ టోర్నీలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందన్నారు. అందుకే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రమే కాదు, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా రన్స్ చేయటం జట్టుకు అత్యంత అవసరమని ఆకాష్ చోప్రా గట్టిగా చెప్పారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా మూడో టీ20 మ్యాచ్ ఆదివారం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. గత 2 మ్యాచ్ల్లో చెరో మ్యాచ్ గెలిచిన ఇరు జట్లు ఇప్పుడు ఈ మూడో టీ20 పై కన్నేశాయి. అయితే ఇండియా టీమ్ మేనేజ్మెంట్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ను తుది జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన సిరీస్ ఫస్ట్ మ్యాచ్ లో 2 బాల్స్ లో 4 రన్స్ చేసిన గిల్ గురువారం జరిగిన రెండో టీ20లో గోల్డెన్ డక్ అయ్యాడు. బ్యాటింగ్ లో వరుస వైఫల్యాల కారణంగా అతను తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గిల్ స్థానంలో మూడో టీ20కి ఓపెనర్ గా సంజు శాంసన్ ను పరిశీలించే అవకాశం ఉంది. చూడాలి మరి మూడో టీ20లో గెలుపు ఎవరిది అనేది.